హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. మీకు తెలిసినట్టే నేను ట్రెక్కింగ్ పోతున్నాను తెలుసు కదా మీకు. రిషికేష్ బ్యాక్ ప్యాకింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఏమేమి సామాన్ కావాలో చూపిస్తా. ఫస్ట్ ఈ కత్తెర ఇది పక్క పడేది. నాకు చిన్న బ్యాగ్ కావాలి. ఇది 10 లీటర్స్ బ్యాగ్. ఇది మన టోనర్, ఇది క్లెన్జర్, ఇది సన్ స్క్రీన్, ఆ లిప్ బామ్. ఇది ఇంపార్టెంట్. పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. 2 ఉన్నాయి, ఇంకోటి కూడా కావాలి. అవి ప్రోటీన్ బార్లు. అవి లేకపోతే చచ్చిపోతాం ఎక్కేటప్పుడు. ఇది బండావా ఏదో అంటారు తెలియదు. ఇది క్విక్ డ్రై టవల్. ఇవేమో వెట్ వైప్స్, ఇవేమో టిష్యూలు తెలుసుగా దేనికో. అవి ఇంపార్టెంట్. వూలెన్ సాక్స్. ఇదేమో ఫ్లీస్ జాకెట్, ఇదేమో గ్లౌజ్, ఇదేమో ట్రెక్కింగ్ ప్యాంట్స్. ఈ అన్నిట్లా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇవి 1200, అది 1000 రూపాయలు. ఇది క్విక్ డ్రై ప్యాంట్ రాఫ్టింగ్ కోసం. ఇవి 2 థర్మల్స్. ఇది మన -10 జాకెట్. ఇది ఒక ట్రాకు, ఇవి తెలుసుగా. మన కొత్త షర్టు, కొత్త ప్యాంటు, మన ఫేవరెట్ జాక్ అండ్ జోన్స్. ఇవి ఒకటి ఇవన్నీ బట్టలు. అది 60 లీటర్స్ బ్యాక్ ప్యాక్, ట్రెక్కింగ్ బ్యాగ్, దాని రెయిన్ కవర్. ఇవన్నీ దాంట్లో కూర్చోాలి ఇప్పుడు. ఇంకా కొన్ని కావాలి, వాటర్ బాటిల్, టవలు అన్నీ అయిపోయి ఆలోచిస్తున్నా ఇంకేమేమి పడతాయని. ఫస్ట్ థింగ్ అవన్నీ పడతాయా లేదా అని ఆలోచిస్తున్నా. 10 రోజులు కాబట్టి ఓకే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీకి ఎంతమంది ఉన్నారు చూడు. మొత్తం ప్లాట్ఫామ్ నిండిపోయేది అంత ఢిల్లీకి. చూడు బ్రెడ్ జాబు. స్పూన్ కూడా గది లేదు, చేతులు పెట్టుకుంటావు. ఆడు ముందు మస్తు ఫీల్ అవుతుంది స్పూన్ లేదని. యశ్వంత్ నువ్వే చెప్పాలనికి. ఢిల్లీకి వచ్చేసిన ఇలా చాలా కష్టపడ్డా. సగం ఇండియా మొత్తము మనాలి పోతుంది అనుకుంటా. చుట్టుముట్టు ఏడ చూసినా మనుషులే ఉన్నారు. హైదరాబాద్ MGBS ఉంది. ఇది 1000 మెంబర్స్ అని ఉన్నారు. మాకు ఇది కలిసిండు. దీని పేరు వర్షంట. భోపాల్లో ఉంటాడు. రష్ పాండే. 21 years సోలో ట్రావెలింగ్ ఫ్రమ్ 5 years. చూసి నేర్చుకోరు కొంచెమన్నా. సిగ్గు చేట్రా. ఇంకా వైజాగ్లలో 16 years నుండి సోలో ట్రిప్ కొడుతుండట. మేము 25 ఇద్దరం వచ్చినాం. ఇలా రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఈ పొల్యూషన్కి నా గొంతు పోయింది 5 minutesలో. అది ఫాగ్ అనుకుంటుందేమో ముందంతా. ఫాగ్ కాదు, పొల్యూషన్ అది. పాపం ఇంక మాటలు పోయినాయి గొర్రెకి. ఫైనల్లీ రీచ్ అయిపోయాము రిషికేష్కి. చాలా కష్టాలు పడ్డాము. ఆఖరికి డేరాడూన్లో దిగాము. ఉన్నాడు కదా, తెలుసు కదా. ఇద్దరం అనుకున్నాము. బస్సు ముంగటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆటోకి పైసలు ఇచ్చి మళ్ళీ రిషికేష్కి వచ్చి తెలుసుగా డబుల్ పనులు ఒకటేనా. ఏమో భూదాలుగా చల్లగా ఉంది. ఇంత చల్లగా అసలు చలుద్దిరా. రూమ్లా ఏసీ లేదు, ఏసీ బండు, ఫ్యాన్ వేయలే. ఇంత దొడ్డుది కప్పుకున్నా కూడా పిచ్చ చలుద్దిరా. హాయ్ ఫ్రెండ్స్, రివర్ రాఫ్టింగ్కి వచ్చేసినాము. స్టార్టింగ్ ఫస్ట్ రిషికేష్కి వచ్చి రివర్ రాఫ్టింగ్ చేయాల్సింది. అందుకే వచ్చేసినాం. ఈ పోరాడు భయపడుతూనే ఉన్నాడు. పొయ్యి భయ నాకు స్విమ్మింగ్ రాదు, భయం అవుతుందని అంటుండు. వాడేమంతా వస్తుంటాడు. ఎంత భయం అంటే. Ladies and gentlemen, you are not ready for this. Come on, forward. Stop, get down. Get ready. Get back.
సో ఫ్రెండ్స్ ఇక మేము బీటిల్స్ ఆశ్రమం వచ్చినాము. బీటిల్స్ ఆశ్రమం కాదు, బీటిల్స్ కెఫే, 60s కెఫే అంట. దాని బైక్ బుక్ చేసుకొని వచ్చేసినాము. బైక్ రెంట్కి తీసుకొని వచ్చినాము. చూపిస్తా అయితే అంబియన్స్ అంతా. ఇంత వస్తాయని చెప్పి 4 ఆర్డర్ పెట్టినాం. అవి ఇంత వచ్చినాయి. నేతాజీ గారు కూడా థ్యాంక్స్ బాయ్. థ్యాంక్ యూ బాయ్. బ్యాగ్లో మర్చిపోయినా. పట్టుకొచ్చిండు. మా అదృష్టం అనుకోవాలి. దాంట్లో చాలా వాల్యూబుల్ థింగ్స్. బీటిల్స్ ఏదైతే కెఫే పోయినాము. నెక్స్ట్ బీటిల్స్ ఆశ్రమం. ఇదేంటి రామ్ సేతు ఏదో బ్రిడ్జ్ ఉంది. రామ్ సేతు బ్రిడ్జ్ ఏమో చూపినా రెసిపీ. మేము ఇప్పుడు లక్ష్మణ్ జూల దగ్గర ఉన్నాము. మస్తు ఇది సీతాజూల. ఇది సీతాజూలకు వచ్చినాము. సీతాజూల అనమాట. కింద గంగానది. సో బీటిల్స్ ఆశ్రమం పోయినాము. క్లోజ్ ఉందంట. ఫుల్ టైం పాస్ అయింది. క్లోజ్ ఉంది కానీ మేము నీళ్ళ దగ్గర ఫుల్ ఆడుకున్నాము. ఫోటోలు అప్లోడ్ చేస్తాము. ఒక్కొక్క లైకులు కమెంట్లు చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రీచ్ ఉండాలి. మాకు పైసలు వస్తాయి, మీకు కూడా ఇస్తాం. మీ చుట్టే ఎగిరిపోతుంది. సగం చుట్టలేదు. ఎందుకురా పాపం అట్లా ఇట్లా అనేది. త్రివేణి ఘాట్ పోతాము. అక్కడ కూడా ఒక వీడియో కాల్ ఉన్నాడు రా. ఎవరు లేడా? నాడు ముందు పోనీ ఆపమన్నావు కదా. నెక్స్ట్ త్రివేణి ఘాట్ పోదాం. త్రివేణి ఘాట్లో గంగా ఆరతి అవుతుంది. చూపిస్తాము. ఒక్కొక్కడు పరిశాన్ అయ్యి కింద మీద పడతారు. కింద మీద ఒకడు వాడాడు. నాకు తెలిసి సగం మంది ఇట్లా స్టోరీని దుబ్బేస్తారు. మాకు కూడా తెలుసు. ఆయన పెడతాం. సో ఫ్రెండ్స్, త్రివేణి ఘాట్ ఇది. త్రివేణి ఘాట్ చెప్పరా దీని స్పెషాలిటీ ఎప్పుడా నీకు చెప్పినా దీని స్పెషాలిటీ ఏంది? యమున, సరస్వతి, గంగా 3 కలిసిన చోటు. రివర్స్ 3 రివర్స్ ఇక్కడ కలుస్తాయి. ఇంకా అందుకే త్రివేణి ఘాట్ అంటారు దీన్ని. డబుల్ క్లిక్ చేసా. అయితే ఇక్కడ కృష్ణుడు ఇంకా శివుడు స్వయంగా స్నానం చేసిరు అన్నట్టు టాక్. అదే మరి చూడాలి. ఈ బ్లాగ్ కోసం గూగుల్లో సెర్చ్ చేసిండు. నేను చాలా హలో గైస్, మేము ఒక రెస్టారెంట్కి వచ్చినాం. లిటిల్ బుద్ధ కెఫే అంట, లక్ష్మణ్ జూల కాడ. ఇక్కడ బొచ్చడన్ని కెఫేలు ఉంటున్నాయి. అలా అలగ్ పేర్లు ఉంటున్నాయి. మేము ఏం తినాలో అర్థమవుతలేదు అసలు మీకు చూపిస్తా. అసలు ఏదో టిబెటియన్ స్పెషల్ అంట, తుప్కా అంట, టనూక్ అంట, గ్లూటన్ ఫ్రీ, ఇవన్నీ కొత్త ఉన్నాయి. ప్యాలెస్టియన్. మేము ఎట్లా ఇప్పుడు ఏం తినాలని చెప్పండి మీరే. వీడు ఒక ట్విస్ట్ ఏంటంటే ఇటు 1000 రూపాయలు పెట్టి మసాజ్ కూడా చేయించుకోడు. ఇంద్రా 1000 రూపాయలు డీప్ టిష్యూ మసాజ్ చేయించుకోడు, 1000 రూపాయలు ఇచ్చాడు. దాని తర్వాత తినడానికి వచ్చినాం. సున్నిగా అయితే బాగుంది. పెట్టుకోరా అంటే రిషికేష్లో మన కార్వాన్ పీపుల్ కోసం కొత్త కెఫే పెట్టిరు. చూపిస్తా చూడండి. కెఫే కార్వాన్ వచ్చేసేయండి. కార్వాన్ పీపుల్కి 50% డిస్కౌంట్ అంట. మిగిలిగా దోస్తేనంట పెట్టినోడు. ఇది వచ్చినాం గంగా వ్యూ కెఫే. అదే అది సో ఫ్రెండ్స్, ఇడు జీపీటీ సజెస్ట్ చేసిండని చెప్పిండు. గంగాస్ కెఫేస్ అట. ఇప్పుడు చచ్చిపోతుంది. బాగాలేదు అనుకుంటాం. సో ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ ఈరోజు డే 1 కంప్లీట్ అయిపోయింది రిషికేష్లో. రేపు ఒక రోజు హరిద్వార్ చూసుకొని వచ్చేసాము. సో రూమ్కి వచ్చే వరకు సరే అవుతలేదు. 12 ఎంత అవుతుంది టైము?
ఇంకా Almost 11:30కి వచ్చినాము. ఇక జాకెట్లు వేసుకున్నాము. వీటికైతే నిద్ర అంటుండు. పాపం పసిపిల్లోడు బాగా అలసిపోయింది ఈరోజు. అట్లా చేసి ఏదో కష్టపడ్డాడు. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ చెప్పురా. చాలా బాగా అనిపించింది.